వారం రోజుల్లోనే నేను మళ్ళీ నా నియోజకవర్గానికి వెళ్తున్న సమయంలో నీ ముఖ్యమంత్రి నువ్వు కుట్రబన్ని నేను ఎక్కడికైతే వస్తున్నా అని నేను నా స్థలాన్ని వస్తున్నటువంటి ప్లేస్ను ప్రకటించడం జరిగిందో అక్కడే కావాలని కాంగ్రెస్ పార్టీ యువకులు కొంతమంది రౌడీలు అక్కడ చేరి అక్కడికి పోలీసు వాళ్ళను పంపించి ఇక్కడ కనుక గువ్వల బాలరాజు వస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని నన్ను నా సతీమణిని వెల్దండ పోలీస్ స్టేషన్లోనే అరెస్ట్ చేసి కూర్చోబెట్టడం జరిగింది. ఆ ఒక్క అటాకే కాదు, వెల్దండదే కాదు, అమ్రాబాద్ మండలంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నేను శాసనసభ్యుడిగా ఉన్నటువంటి సందర్భంలో నేను అక్కడ ముఖ్య అతిథిగా ఆ కార్యక్రమానికి వెళ్తే కావాలని ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి నీ చుట్టాలు లాంటి వాళ్ళే ఆ రోజు నా పైన దాడికి పూనుకున్నా కానీ వనకలేదు బెనకలేదు, భయపడలేదు. మొత్తం కార్యక్రమం పూర్తి అయ్యేసరికి అక్కడే ఉండి ఆ మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులర్పించి రావడం జరిగింది. అదేవిధంగా అచ్చంపేటలో జరిగిన సంఘటన తర్వాత కుమ్మరోనిపల్లిలో నేను వెళ్ళినప్పుడు ఆ ఊరేగింపులో కూడా నీ పనికిరాని కాంగ్రెస్ కార్యకర్తలు నా పైన రాళ్ళు విసిరినటువంటిది టీవీలలో కూడా బాగా టెలికాస్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా సింగిల్ విండో ఎన్నికల సందర్భంగా నార్యా అని నేను అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ నుంచి డైరెక్టర్గా గెలవడం, ఇంకొక అభ్యర్థి కూడా బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి అభ్యర్థిని క్యాండిడేట్ను మీరు కిడ్నాప్ చేసి ఎత్తుకుపోయి నేను ఆ గ్రామాలకు వెళ్తే ఆ గ్రామాలు దాటకుండా రోడ్డు పైన ఒక మనిషి లోతు రాళ్లను పేల్చి గొడ్డళ్ళు కర్రలు నన్ను దాడి చేయడానికి మీ అనుచరులను పంపిస్తే కూడా ఆ రోజు కూడా భయపడలేదు, ఎమ్మెల్యే కాలేదు అప్పటికి నేను. కానీ మీ దాడుల పరంపర ఎట్లుందంటే గత సంవత్సరం అంబగుడి భ్రమరాంబ తల్లి దేవాలయంలో ప్రభా మహోత్సవాలు అద్భుతంగా జరుగుతాయి. అక్కడికి కూడా నేను కుటుంబ సమేతంగా వెళ్తే నన్ను నీ పోలీసులు అడ్డగించి ఆ ఊరేగింపు జరిగేటువంటి సందర్భంలో ఉత్సాహ విగ్రహాలను ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు, భక్తులు, ప్రముఖమైనటువంటి వ్యక్తులు అందరూ కలిసి పట్టుకొని ఊరేగడం అనేది ఆనవాయితీ అచ్చంపేటలో. ఆ రోజు దేవుడి దర్శనానికి నేను వెళ్లకుండా నన్ను అడ్డుకున్నది కూడా మీరే. ఉల్టా నా పైన కేసులు పెట్టిండ్రు, నా వెంబడి ఉన్నటువంటి వాళ్ళపైన కేసులు పెట్టిండ్రు. ఈ మధ్యకాలంలో వచ్చి నాకు నోటీసులు ఇచ్చిండ్రు. జరిగిందేదో జరిగింది. కానీ నిన్న గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఏబీవీపీ, గతంలో ఏబీవీపీలో పనిచేసినటువంటి కొంతమంది తమ్ముళ్ళు శంతన్ కుమార్, అదేవిధంగా శ్రీనివాస్ నాయక్, సీను నాయక్, అదేవిధంగా కొంతమంది ఆ కార్యక్రమం నిర్వహించుకుంటుంటే జెండా ఎగరవేయడానికి వీల్లేదు ఇక్కడ అని చెప్పేసి కొంతమంది వంశీకృష్ణకు సంబంధించినటువంటి పనికి రాని వెధవల చేత అక్కడ వాళ్ళపైన ఇష్టారీతిలో కేరింతలు వేసి భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేసి ఉల్టా అక్కడికి వచ్చినటువంటి జాతీయ భావం కలిగినటువంటి యువకుల పైన జాతీయ జెండాను ఎగరవేయకుండా ఆటంకపరిచి వాళ్ళపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను బనాయించినటువంటి మూర్ఖపు ప్రభుత్వం, పనికి రాని ఎమ్మెల్యే ఎవరన్నా ఉన్నారంటే ఈ ప్రభుత్వం, ఈ మా అచ్చంపేట ఎమ్మెల్యే అని చెప్పక తప్పదు. కానీ ఈ సందర్భంగా అరెస్టులను నేను ఖండిస్తూ ఉన్నా. ఏబీవీపీ యువకులు లేదు అచ్చంపేటలో ఉన్నటువంటి పౌరుల పైన అక్రమంగా కేసులు బనాయించే ప్రయత్నం ఈ ప్రభుత్వం మానుకోకపోతే ఖచ్చితంగా మా కోర్టులు ఉన్నాయి, చట్టాల గురించి అవగాహన ఉంది, ఖచ్చితంగా ఇటువంటి దాడులపైన అక్రమాలపైన ఎదురు దాడులకు దిగాల్సి వస్తుంది ప్రజాస్వామ్యబద్ధంగా అని తెలియజేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఉంటే కష్టమని బీజేపీ షెల్టర్ కోరిపోయింది అంటున్నారు. తెలుసు నాకు. బీఆర్ఎస్ పార్టీని కలుషితం చేసినటువంటి కొంతమంది పనికి రాని నాయకులు నువ్వు కలిసి మొన్న ఎన్నికల్లో ఏ రకమైనటువంటి కుట్రలు చేసి నన్ను ఓడించిండ్రో మాకు తెలుసు. దాని గురించి పెద్దగా వరి కావాల్సినటువంటి అవసరం లేదు. ఓటమి గెలుపు సహజం రాజకీయాల్లో, ఎన్నికల్లో. కానీ అదే మూర్ఖులు, అదే దుర్మార్గులు నువ్వు కలిసి ఈద్గా దగ్గర, అచ్చంపేటలో ఉన్నటువంటి ఈద్గా దగ్గర
సర్వే నంబర్ 293 దాదాపుగా 5 ఎకరాల ప్రభుత్వ భూమిగా భావించినటువంటి ఆ స్థలంలో డంపింగ్ యార్డ్గా మేము వాడుకోవడం జరిగింది. ఈ స్థలం